మధ్యయుగ కాలం నాటి విద్యా విధానం. మధ్యయుగ కాలంలో భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రలు కొనసాగాయి. వారు అనేక దేవాలయాలను, విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. ఈ కాలం భారతీయ సంస్కృతి, విద్య, ఆధ్యాత్మికతకు గడ్డుకాలంగా ఉండినది. ఇది భారత చరిత్రలో ఒక చీకటి యుగంగా పరిగణించవచ్చు. భారతదేశంలో మాధ్యమిక కాలంలోని విద్యను అత్యంత అంధకారయుగంగా, డార్క్ ఏజ్ చరిత్రకారులు అభివర్ణిస్తారు. 8వ శతాబ్దం ఆరంభం నుంచి భారతదేశంపై మహమ్మదీయులు దండయాత్రలు ప్రారంభించారు. 8వ శతాబ్దంలో తురుష్కులు భారతదేశంపై వందెత్తి పాలన కొనసాగించిన వాటినుంచి 18వ శతాబ్దంలో బ్రిటీషువారు వచ్చేంతవరకు గల కాలాన్ని మాధ్యమిక కాలంగా గుర్తించారు. తురుష్కుల కాలంలో ఎక్కువమంది ప్రజలు విద్యకు దూరమయి నిరక్షరాస్యులుగా మారారు. గజనీ మహమ్మద్ ఎన్నోసార్లు భారతదేశంపై దండెత్తివచ్చి ఇక్కడి సంపదను దోచుకోవడమే కాకుండా భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఘోరీ తదనంతర మహమ్మదీయ రాజులు మందిరాలను తొలగించడం, మసీదులను నిర్మించడం, పాఠశాలలను తొలగించి మదర్పాలను స్థాపించడం చేశారు. అక్బరు కాలంలో హిందూ ముస్లింల మధ్య సోదరభావం పెంపొందినప్పటికీ ఔరంగజేబు కాలంలో ఈ సంబంధాన్ని దెబ్బతీయడం జరిగింది. తదుపరి కాలంలో మెల్లగా సంబంధాలు మెరుగుపడ్డాయి. మహమ్మద్ గజనీ దండయాత్ర కాలంలో హిందువుల విద్యాకేంద్రాలు తగ్గిపోయాయి. ముస్లిం రాజులు ఇస్లాం మతవ్యాప్తికే ప్రాధాన్యమిచ్చారు. నిమ్న వర్గాలకు చెందిన ప్రజలను ఆకర్షించడానికి, వారికి ఆసక్తికరమైన విద్యను అందజేస్తూ వారి మద్దతు పొందడానికి తగిన విద్యా విధానం అనుసరించారు. కాని అంతిమ లక్ష్యం మాత్రం మత సిద్ధాంతాలను ప్రచారం చేయడమే. మహమ్మద్ ప్రవక్త ఉద్దేశం ప్రకారం జ్ఞానాన్ని దైవమార్గంలో సంపాదించినవాడు పవిత్ర కార్యాలు చేస్తాడు. జ్ఞానం విచక్షణ శక్తిని పెంపొందిస్తుందని, స్వర్గానికి మార్గం చూపెడుతోందని నమ్మేవారు. పరిస్థితుల ప్రభావంతో చాలామంది హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అప్పుడు వారందరికీ మత విద్య నేర్పించాల్సిన అవసరం ఏర్పడింది. మహమ్మదీయుల కాలంలో వేదకాలంలోని తపోవన విద్య, ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ అంతమయ్యాయి. వీటికి బదులుగా రోజువారీ పాఠశాలలు, డే స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ఇంటినుంచి మసీదుకు రావడం, తదనంతరం మసీదుకు అనుబంధంగా గల మక్తబ్లలో ప్రాథమిక విద్యను, మదర్సాలలో మాధ్యమిక విద్యను పొందేవారు. మధ్యకాలంలోని మహమ్మదీయ పాలకుల ముఖ్య ఉద్దేశ్యం సంపదను దోచుకోవడం, ఇస్లాం మత వ్యాప్తి. ఈ కాలంలో స్త్రీలు సైతం విద్యకు దూరమయ్యారు. కొందరు సుల్తానులు తన మహిళల కోసం మౌల్వీలను తమ ఇంటికి పిలిచి పర్దా పద్ధతిలో విద్యను అందించే ప్రయత్నం చేశారు. ఇల్టిటుట్మిష్ అనే సుల్తాన్ ఢిల్లీలో మదర్సా ఇంటి మ్యుజ్జియా అనే పేరుతో మదర్చాను స్థాపించాడు. మదర్సా నసిరియా పేరుతో సుల్తాన్ నసిరుద్దీన్ మదర్సాను స్థాపించాడు. ఇలా ఎన్నో మదర్సాలు ఏర్పడ్డాయి. మహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో 1000 మదర్సాలను ఢిల్లీలో ఏర్పరిచారు. మాధ్యమిక కాలంలో విద్యావ్యాప్తి మొఘలుల పాలనలో ప్రధానంగా జరిగింది అని చెప్పవచ్చు. అక్బర్ కాలంలో విద్య మరింత విరాజిల్లింది. అక్బర్ లౌకిక విద్యా విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. మధ్యకాలంలో తురుష్కుల పాలన కొనసాగడం విద్యకు అతిపెద్ద అడ్డంకిగా మారింది. పాలకుల నియంత్రణలో విద్య కొనసాగింది. మత బోధకులైన మౌల్వీలు కఠినమైన నియమాలతో మత విద్యను అందించారు. ఎస్ ముఖర్జీ ప్రకారం మొత్తం విద్యా వ్యవస్థ మతపరమైన ఆదర్శాలతో నిండి ఉంది. విద్య లక్ష్యాలను, పాఠ్యాంశాలను, రోజువారీ విద్యార్థుల జీవితాన్ని ఈ మతపరమైన ఆదర్శాలు ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇలా విద్యార్థులు మతపరమైన బాధ్యతగా విద్యను కొనసాగించారు. ఇస్లామిక్ విద్య. ఈ కాలంలో మహమ్మదీయ విద్యా విధానం దేశంలో ప్రవేశపెట్టబడింది. దీనిని మహమ్మదీయ రాజులు ప్రోత్సహించారు, ఆర్థిక సహాయం అందించారు. ఇస్లామిక్ విద్యాలయాలను మక్తాబ్లు, మదరసాలు అంటారు. 1192లో మహమ్మద్ ఘోరీ అజ్మీర్లో మొదటి ప్రాథమిక పాఠశాల మక్తబ్ను ఏర్పాటు చేశాడు. మక్తాబ్లు ప్రాథమిక పాఠశాలలు. మక్తాబంటే ప్రాథమిక పాఠశాల. ఇందులో విద్యార్థులకు చదవడం, రాయడం, ఖుర్ఆన్, ప్రాథమిక ప్రార్థనలు నేర్పేవారు. మక్తాబ్లు సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండేవి. కొన్ని సందర్భాలలో వేరేగా సడపబడేవి. కొందరు ఇస్లామిక్ మతబోధకులు ఖుర్ఆన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలను నడిపేవారు. వీటిని ఖంబాస్లు అనేవారు. కొందరు విద్వాంసులు తమ ఇంటివద్దనే బోధించేవారు. మక్తాబ్లు మౌల్వీల ఆధ్వర్యంలో నిర్వహింపబడేవి. వీరిని మత గురువులుగా గౌరవించేవారు. వీరు ఖుర్ఆన్లోని ఆయత్లను నేర్పేవారు. చదవడం, రాయడం, లెక్కించడం దీనిలో భాగమే. మక్తబ్లలో రాయడం, చదవడం, కొన్ని ఖుర్ఆన్లోని సూక్తులను వల్లెవేయడం చేయించేవారు. మధ్యకాలంలో ముద్రిత పుస్తకాలు లేవు. ఆరంభంలో కట్టె పుస్తకాల టాక్టిన్ను ఉపయోగించేవారు. ఖుర్ఆన్ను బోధించేవారు. అక్షరాలను, పదాలను నేర్చుకున్న తర్వాత ఖుర్ఆన్ను కూడా బోధించేవారు. మొదట అక్షర జ్ఞానంతో పాటు ఖుర్ఆన్ ఆయతాలను వల్లెవేయడం చేసేవారు. అందమైన చేతివ్రాతను ఎలిమెంటరీ స్థాయిలో తప్పనిసరిగా పెంపొందించడంలో ప్రాధాన్యతనిచ్చేవారు. వ్యాకరణం నేర్పేవారు.
మతపరమైన నమాజు చేయడం, ఖుర్ఆన్ చదవడం ఇందులో భాగం. ఖురాన్తో పాటు ఫిరదౌసి రాసిన గులిస్తాన్, బోస్టన్ పద్యాలను నేర్పేవారు. పాహారాస్ విద్యార్థులు. పాహారాస్ అంటే ఎక్కాలను గట్టిగా వల్లెవేసేవారు. నోట్: మధ్యకాలంలో మక్తబ్లు బాలురకు మాత్రమే ఎలిమెంటరీ విద్యను అందించాయి. మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబ్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం రాయడం నేర్పే ప్రదేశం, అంటే ఎలిమెంటరీ పాఠశాల అని అర్థం. మసీదుకు అనుబంధంగా ముస్లిం మతాచార్యులైన మౌల్వీల నియంత్రణలో మక్తబ్లు ఉండేవి. భక్తులు సమర్పించే కానుకలు మౌల్వీలకు జీవనాధారం. ముస్లిం రాజుల ద్వారా ఆర్థిక సహకారం అందేది. మక్తబ్లలో బాలలు ఖుర్ఆన్లోని ఆయత్లను వల్లెవేయాలి. చదవడం, రాయడం, కనీస అంకగణితం కూడా విద్యార్థులకు నేర్పించేవారు. మదరసాలు. మాధ్యమిక మరియు ఉన్నత పాఠశాలలు. మాధ్యమిక పాఠశాలలను మదరసాలు అంటారు. వీటిలో ఉన్నత స్థాయి విద్యను అందజేసేవారు. వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను అందజేసేవారు. ఇస్లామిక్ న్యాయాన్ని అందించే న్యాయస్థానాలలో న్యాయమూర్తులుగా కూడా నియమించబడేవారు. ఈ మదరసాలలో కొన్ని విశ్వవిద్యాలయాల స్థాయికి ఎదిగినాయి. ఈ మదరసాలలో తర్కం, ఇస్లామిక్ తత్వశాస్త్రం, సాహిత్యం, న్యాయశాస్త్రం నేర్పేవారు. మదరసా అంటే అధ్యయన కేంద్రమని అర్థం. ప్రాథమిక విద్య పూర్తయిన తరువాత మదరసాలకు పంపుతారు. ఇవి ఇస్లామిక్ విద్యా సంస్థలు. ఇందులో ఇస్లామిక్ మత బోధనతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా బోధించేవారు. ఖురాన్, మహ్మద్ ప్రవక్త వారి జీవితం, సంప్రదాయాలు, ఇస్లామిక్ చట్టాలు, ఇస్లామిక్ చరిత్ర మొదలైనవి ఇస్లాం మత బోధనలో భాగంగా ఉండేవి. అరబిక్ సాహిత్యం, వ్యాకరణం, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, ఖగోళం, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, వ్యవసాయం మొదలైన లౌకిక విద్యలను కూడా నేర్పేవారు. ఇవి మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి విద్యనందించేవిగా కూడా ఉండేవి. ఇవి సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండాలి. ఈ విద్య 10-12 సంవత్సరాలు కొనసాగేది. మదర్సాలలో ఇస్లాం చట్టాలు, తత్వశాస్త్రం, గణితం, యునానీ, ఆయుర్వేదం, భూగోళం, వ్యవసాయం, తబ్బి వైద్య విద్య, రియాబీ, విజ్ఞానశాస్త్రం, ఇలా ఆధ్యాత్మిక చర్య, మత విద్య, మతవ్యాప్తి, ఇస్లాం అంగీకరించిన సామాజిక విలువలు, భౌతిక సౌకర్యాల సంపాదించే విధము మొదలైన అంశాలు పాఠ్యప్రణాళికగా చదివించేవారు. ముస్లిం విద్యా విధానంలో మాధ్యమిక, ఉన్నత విద్యా కేంద్రాలుగా మదర్సాలు ఉండేవి. మదర్సా అనేది అరబిక్ పదానికి అర్థం అభ్యసనం, అధ్యయనం చేసే ప్రదేశం. హిబ్రూ భాషలో మిద్రాషా అంటే అధ్యయనం లేదా అభ్యసనం అని అర్థం. కాని ఇక్కడ మతపరమైన గుహ్యమైన వాటిని అభ్యసనం చేయడానికి మిద్రాషా పదాన్ని ఉపయోగించారు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత బాలలను మదర్సాలకు మాధ్యమిక విద్య కోసం పంపేవారు. మదర్సాలలో వివిధ విషయాలను బోధించడం కోసం ప్రత్యేకమైన ఉపాధ్యాయులు ఉండేవారు. ఇస్లామును బోధించడానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చారు. మతపరమైన విషయాలలో ఖురాన్ను చదవడం, మహమ్మద్ ప్రవక్త బోధనలను చదవడం, ఇస్లాం చట్టాలను, ఇస్లాం చరిత్రను అధ్యయనం చేసేవారు. లౌకిక విషయాలలో భాగంగా అరబిక్ సాహిత్యం, వ్యాకరణం, చరిత్ర, తత్వశాస్త్రం, గణితం, భూగోళశాస్త్రం, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, గ్రీకు భాష, వ్యవసాయం మొదలైనవి బోధించారు. మదర్సాలు కూడా మసీదుతో అనుబంధంగా ఉండేవి. అరబిక్ భాషలోని దార్స్, ఒక ఉపన్యాసం అనే పదం నుండి మదర్సా వచ్చింది అని కొందరంటారు. అంటే ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం అని అర్థం. ఇలా విషయ పరిజ్ఞానం గల పండితుల ద్వారా విద్యార్థులకు ఉపన్యాసం పద్ధతిలో విషయాలను బోధించేవారు. అరబిక్ భాషను నేర్చుకోవడం, పర్షియా భాషను బోధన భాషగా వాడటం తప్పనిసరి. మదరసాలలో 12 సంవత్సరాలు లౌకిక మత విద్యలు, అరబ్బీ, వ్యాకరణం, సాహిత్యతత్వ, న్యాయశాస్త్రం, ఖగోళశాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళం, వైద్య విద్య మొదలైనవి అరబీ భాషల ద్వారా నేర్పించేవారు. మతపరమైన విద్య, ఖురాను, మహమ్మద్ ప్రవక్త బోధనలను లోతుగా అధ్యయనం చేసేవారు. ఇస్లాం చట్టాలను, ఇస్లాం చరిత్రతో పాటు సూఫీయిజమును కూడా బోధించేవారు. అరబిక్ వ్యాకరణం, తర్కం, గద్యం, సాహిత్యం, తత్వజ్ఞానం, న్యాయశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళం, వైద్య విద్య, వ్యవసాయాన్ని కూడా బోధించేవారు. విద్యాంశాలు: నీతిశాస్త్రం, గణితం, క్షేత్ర గణితం, వ్యవసాయం, ఖగోళశాస్త్రం, గృహ విద్యలు, ఉన్నతోద్యోగులుగా నియమించడానికి, నిత్య జీవితానికి పనికివచ్చే అబుల్ ఫజిల్ ఆశించిన రాజనీతిశాస్త్రం, తిబ్యూరితి ఇలాహీ, చరిత్ర మొదలైన విషయాలు బోధనాంశాలుగా ఉండేవి. హ్యాండీక్రాఫ్ట్స్, సాంప్రదాయిక భారతీయ శిల్పశాస్త్రం కూడా పాఠ్యాంశాలుగా బోధించేవారు. మధ్యకాలంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య మతపరంగా చాలా సంకుచితమైనవిగా కనిపిస్తుంది. కేవలం ముస్లిం బాలలకు మాత్రం బోధించేవారు. దీనివల్ల సమాజంలోని మిగిలిన వర్గంలోని బాలలకు, స్త్రీలకు విద్య అందక నిరక్షరాస్యులుగా మారారు. కాబట్టి ఈ మాధ్యమిక కాలాన్ని చరిత్రకారులు అంధకార యుగంగా పేర్కొన్నారు.
అక్బరు మత సహనం పాటించడంతో విద్యా విధానంలో మార్పు జరిగింది. హైందవ మహమ్మదీయులిద్దరికీ మత విద్యలు బోధించడం జరిగింది. ఖురాన్ను అమూల్య గ్రంథంగా చదవడం, వ్యాఖ్యానించడం, సూత్రాలు అందరికీ బోధించడం జరిగింది. ఔరంగజేబు ప్రజల మాతృభాషను బోధన భాషగా ప్రవేశపెట్టాడు. ఔరంగజేబు తన గురువుతో చెప్పినట్లు నిత్య ఉపయోగ విద్యలు, జీవిత సమస్యలను పరిష్కరించే విద్యలు, పరిపాలన, భూగోళం, చరిత్ర, న్యాయశాస్త్రం మొదలైనవి అవసరంగా భావించాడు. విద్య కేవలం విద్య కోసమే అన్నట్లు అనేకాంశాలు బోధించారు. న్యాయశాస్త్రం మత సంబంధమైంది. కొన్ని నగరాలలో సంగీత పాఠశాలలుండేవి. తాన్సేన్ లాంటి సంగీత విద్వాంసులను పోషించడం జరిగింది. గృహ పరిశ్రమలు పోషించబడ్డాయి. భవన నిర్మాణంలో అభివృద్ధి జరిగింది. అక్బరు బోధన వాచకమునే మార్చడానికి ప్రయత్నించాడు. అవసరమైనవి కంఠస్థం చేయాలి. సూక్తులు, ప్రార్థన మొదలైనవి అర్థవంతంగా ఉండాలి. జరిగిన పాఠాన్ని తరచుగా చదివి స్మృతికి తెచ్చుకోవడం వల్ల విద్యాశ్రమ కాలహరణం తగ్గింది. కాని ఈ పద్ధతి చాలా కాలం నిలవలేకపోయింది. విద్యా లక్ష్యాలు: ఇస్లాం మత సంస్కృతిని, మతాన్ని అభివృద్ధి చేయడం, ఇస్లామిక్ జీవన విధానాన్ని అలవరచడం, విద్యార్థిని మరో ప్రపంచానికి సంసిద్ధం చేయడం, పరిపాలన సామర్థ్యాలను పెంపొందించడం. ముస్లిం పరిపాలకులు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యంతో విద్యావ్యాప్తి గావించారు. అందులో ముఖ్యమైనవి: జ్ఞానవ్యాప్తి, మహమ్మదీయులకు మతపరంగా అవసరమైన జ్ఞానం అందించడం అతి ముఖ్యమైన విద్యాలక్ష్యం. వివేకం, వివేచన కలిగించేది జ్ఞానం కాబట్టి మత సంబంధమైన నమ్మకాన్ని వ్యాప్తి చేయడానికి సంబంధించిన జ్ఞానం అందరికీ అందించాలి. మతవ్యాప్తి, ముస్లిం పరిపాలకులు మతవ్యాప్తిని తమ ధర్మంగా భావించారు. మతవ్యాప్తికి విద్య సరైన సాధనం. ఖుర్ఆన్ పవిత్ర గ్రంథాల సారాన్ని తెలుపుతుంది. మహమ్మదీయ మత సిద్ధాంతాలు బోధించాలి కాబట్టి మతవ్యాప్తికి మతతత్వం, సాహిత్యం, చరిత్ర బోధించడానికి విద్య అవసరమైంది. మతవ్యాప్తికి పాఠశాలలు నెలకొల్పారు. విద్యను ప్రోత్సహించడం, మసీదుల నిర్మాణం తమ విధులుగా భావించారు. మేధావి కలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్న అని భావించారు. అందువల్ల ప్రాచీన వేదబౌద్ధ పాఠశాలలు నాశనం చేసి పవిత్రమని నమ్మిన మహమ్మదీయ పాఠశాలలు నిర్మించారు. నైతిక విలువల వ్యాప్తి: మహమ్మదీయ మత సిద్ధాంతంలోని మత బోధనలను, ఆచరణకు తగిన నైతిక విలువలను ప్రజలలో నాటుకుపోయే విధంగా విద్యను వ్యాప్తి చేశారు. జీవనోపాధి: రాజుల కొలువులో ఉద్యోగులుగా రాణించడానికి విద్య కావాలి. పాలకులు విద్యావంతులకు తగిన ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించారు. విద్యావంతులకు నజీర్, ఖాజీ మొదలైన ఉన్నత ఉద్యోగాలు లభించేవి. వైద్యులుగా నియమించబడ్డారు. కాబట్టి సుఖమైన జీవనం కోసం విద్య నేర్పేవారు. రాజకీయ లబ్ధి: భారతదేశం అనైక్యంగా ఉండేది. కాలజ్ఞానం, సంస్కృతి సంపదలలో భారతీయులు మహమ్మదీయుల కంటే మిన్న. ఇలాంటి వారిని పాలించడానికి విద్యే సాధనంగా భావించారు. కాబట్టి అక్బరు నూతన విద్యా విధానాన్ని రూపొందించి అమలుపరిచాడు. షరియత్, ముస్లిం న్యాయసూత్రాలు, చట్టాల అధ్యయనం, విద్యా విధానం. పాఠ్య ప్రణాళిక: ఖుర్ఆన్ బోధనే ప్రధానంగా ఉండేది. ప్రాథమిక తరగతులలో చదవడం, రాయడం, ప్రాథమిక గణితం నేర్పువారు. ఇస్లామిక్ చరిత్ర, చట్టాలు, న్యాయం గురించి బోధించేవారు. సాహిత్యం, తత్వశాస్త్రం, గణితం, వైద్యం, ఖగోళం, వ్యవసాయం బోధించేవారు. హస్తకళలు, భవన నిర్మాణశాస్త్రం కూడా బోధించేవారు. ఇస్లాం మతగ్రంథమైన ఖుర్ఆన్లోని సురా ఇన్ ఇక్రా అనుసరించి విద్య అల్లా ప్రసాదించిన సప్తగుణాలలో ఒకటిగా గుర్తించబడింది. విద్యను ఆర్జించిన వ్యక్తి అల్లాకు ప్రీతిపాత్రుడు. చదవడం, రాయడం, లెక్కలు చేయడంతో పాటు ఖుర్ఆన్ అధ్యయనం ఉండేది. బోధన పద్ధతులు: ప్రాథమిక స్థాయిలో వాచిక, ఓరల్ పద్ధతి అమలులో ఉండేది. ఖురాన్లోని సూక్తులను పదే పదే వల్లెవేయడం, రెసైటేషన్ ప్రధానంగా చేయించేవారు. ఉపన్యాస పద్ధతి, మానిటోరియల్ పద్ధతిని మదర్సాలలో ఉపయోగించేవారు. వల్లెవేయడం, ఉపన్యాస పద్ధతి అత్యంత సంకుచిత రీతిలో కనిపిస్తాయి. మానిటోరియల్ పద్ధతిని వేదకాలం నుంచి వచ్చిన శాస్త్రీయ పద్ధతిగా అభివర్ణించవచ్చు. బోధన భాష: ముస్లిం రాజుల భాష అయిన పర్షియన్ భాష, అరబిక్ భాష బోధన భాషలుగా ఉండేవి. ముస్లింల మేళనంతో వచ్చిన కొత్త భాష ఉర్దూ, అరబిక్ ప్లస్ హిందీ కూడా అందుబాటులో ఉండేది. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు: ఉపాధ్యాయునికి గౌరవప్రదమైన స్థానం ఉండేది. విద్యార్థులతో సత్సంబంధాలుండేవి. బోధన పరీక్షల కోసం జరిగేది కాదు. విషయాన్ని నేర్పడమే ప్రధానమైన అంశంగా ఉండేది. ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్యగల సంబంధం ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా ఉండేది. విద్యార్థులు వినయంగా, అణకువతో విద్యను అభ్యసించేవారు. ఉపాధ్యాయుని వద్ద విద్యార్థుల సంఖ్య పరిమితంగా ఉండేది. వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం ఉండేది. క్రింది తరగతుల విద్యార్థులకు బోధించడానికి పై తరగతుల విద్యార్థుల సహకారం తీసుకునేవారు. గురుశిష్యుల సంబంధం: మసీదులోని మౌల్వీలు ఉపాధ్యాయులుగా విద్యను బోధించేవారు. గురుశిష్యుల మధ్య ఎంతో భయభక్తులు ఉండేవి. గురుశిష్య సంబంధం: మత గురువు గౌరవప్రదంగా సమాజంలో ఉన్నత స్థానం పొందేరు. వారి న్యాయబుద్ధి ప్రశంసనీయం. అందరి గౌరవాదరణలకు పాత్రులు. శిష్యులకు వారు దైవాలు. గురువులు శిష్యులను పుత్రులుగా చూసేవారు.
మదరసాలలో వసతి గృహాలున్నందువల్ల గురుశిష్యులు ఎక్కువ కాలం ఒకేచోట ఉండటం వల్ల సన్నిహిత సంబంధం, సుహృద్భావం కలిగి ఉంటారు. క్రమశిక్షణ రాహిత్యం లేదు. సమాజమే గురువును పూజించడం వల్ల శిష్యులు గురువు మీద నమ్మకం కలిగి అణకువతో ఉండేవారు. గురువును సేవించడం పవిత్రధర్మంగా, గురువుల ఆశీస్సులే జ్ఞానపదాలన్నారు. క్రమశిక్షణ మరియు శిక్షలు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే శిక్ష కఠినంగా ఉండేది. చెంపదెబ్బలు, చెవి మెలితిప్పడం, అరచేతిపై కొట్టడం మొదలైన శిక్షలు ఉండేవి. అత్యంత కఠినమైన నియమాలను పాటించాలి. తప్పు చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించేవారు. నియమాలు ఉల్లంఘించిన వారికి అందరి సమక్షంలో కొట్టడం, కోదండం పట్టడం, తలకిందులుగా వేలాడదీయడం, కాళ్లుచేతులు కట్టి ఉంచడం చేసేవారు. అపరాధాలు చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులు కఠినంగా దండనలు, శిక్షలు విధించేవారు. బహుమతులు. చక్కని ప్రవర్తన, విద్యాబుద్ధులు కలిగిన విద్యార్థులకు చురుకుదనం, తెలివిని ప్రదర్శించేవారికి బహుమతులుండేవి. సనార్ సర్టిఫికెట్ ప్రదానం, టంపు, మెడల్స్, పతకాలు ప్రత్యేక సందర్భంలోనూ విద్యానంతరం ఇచ్చేవారు. ఉచిత వేతనాలు, విద్యార్థి వేతనాలు ఇచ్చి ప్రోత్సహించడం ఉండేది. చురుకైన వారికి కొలువులో ఉద్యోగాలు ఇవ్వడం జరిగేది. విద్యావేత్తలు పరీక్షించి, విద్యా సామర్థ్యం గుర్తించి, గౌరవించి తగిన ఉద్యోగాలిచ్చేవారు. ధనవంతులు, దాతల విద్యావంతులు విద్యార్థులకు ఉచిత ధనసాయం చేసేవారు. వార్షిక పరీక్షలు లేవు. ఆచరణాత్మకు తక్కువ ప్రాధాన్యం. స్త్రీ విద్య. బాలురకు, బాలికలకు విద్య వేరువేరుగా ఉండేది. ఉన్నతోద్యోగుల బాలికలకు ఇంటివద్దే విద్య నేర్పించేవారు. పరదా పద్ధతి ఉండేది. స్త్రీ విద్య కొంతమేరకు వెనుకబడిందనే చెప్పవచ్చు. స్త్రీలు విద్యకు దూరంగా ఉన్నారు. కొందరు ఉన్నత వర్గంలోని స్త్రీలకు సర్దా పద్ధతిలో విద్యను అందించేవారు. సామాన్యులైన స్త్రీల కోసం విద్య లేదు. ధనవంతులు, పట్టణవాసులైన స్త్రీలే విద్య నేర్చుకున్నారు. మొఘలులు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. పవిత్ర గ్రంథాలు, గృహ నిర్వహణ విద్యలు, సంగీత విద్యలు, సంగీత సాహిత్యాలు నేర్పించడం జరిగేది. బాబరు కుమార్తె అయిన గుల్పావన్ బేగం హుమాయిన్ నామా అనే గ్రంథాన్ని రాసింది. సుల్తానా రజియా మేధావి. ఆమె యుద్ధ విద్యలో ఆరితేరింది. సుల్తాన్ సలీమా, నూర్జహాన్, జహంగీర్ భార్య, ముంతాజ్ మహల్, షాజహాన్ భార్య, జహానారా బేగం మొదలైనవారు సాహిత్య కళలలో ప్రసిద్ధులు. ఇస్లామిక్ విద్యలోని ప్రయోజనాలు. బాలురకు విద్య అనివార్యం. చాలా వరకు విద్య ఉచితంగా అందించేవారు. మత విద్యతో పాటు లౌకిక విద్యను కూడా అందించేవారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మత విద్యను అందించేవారు. భారతీయ పాఠశాలలు. హిందూ విద్యా విధానం. మధ్యయుగంలో భారతదేశంలో మహమ్మదీయ పాలన ఉండేది. హిందూ విద్యా విధానానికి ఏ విధమైన సమర్థన ఉండేది కాదు. కాబట్టి హిందూ విద్యాసంస్థలు ధనవంతుల, పండితుల సమాజ సహకారంతో సంస్థలను నడపవలసి వచ్చేది. హిందూ రాజుల పరిపాలన ఉన్న ప్రాంతాలలో పాలకుల సహకారం లభించేది. విద్య ప్రధానంగా ఆధ్యాత్మికత ఆధారంగా ఉండేది. ఈ పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించేవారు. గ్రామాలతో పాటు నగరాలలో కూడా ఈ పాఠశాలలు ఉండేవి. నియమిత రుసుము ఉండేది కాదు. గ్రామస్థులు ఉపాధ్యాయునికి వస్తురూపంలో దక్షిణ ఇస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు వారి స్తోమతకు అనుగుణంగా చెల్లించేవారు. విద్యార్థులు ఉపాధ్యాయునికి వ్యక్తిగత సేవలు అందించేవారు. ఉపాధ్యాయులు బోధనతో పాటు ఏదో ఒక వృత్తిని అవలంబించి దాని ద్వారా కొంత సంపాదించుకుంటూ ఉండేవారు. ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణితం బోధించేవారు. సాహిత్యం, నైతిక విలువలు బోధించేవారు. పద్యాలు, శ్లోకాలు నేర్పేవారు. భారత, రామాయణాలను కథల రూపంలో బోధించేవారు. ప్రముఖ విద్యా కేంద్రాలు. బీజాపూర్, గోల్కొండ, మాల్వా, ఖండేష్, జాన్పూర్, ఆగ్రా, బీదర్, ముల్తాన్, లక్నో, ఢిల్లీ మొదలైనవి ప్రముఖ ఇస్లామిక్ విద్యా కేంద్రాలు. ఈ కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదని పి.ఎల్. రావత్ అభిప్రాయపడ్డారు. విద్యారంభం. బిస్మిల్లా. మధ్యకాలంలో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవం బాలుడికి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకు నిర్వహిస్తారు. ఇది విద్యను ఆరంభించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఖురాన్లోని సురహ్ ఇద్ ఇర్రే అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లెవేసి విద్యాభ్యాసం ఆరంభిస్తారు. రాజవంశీయులకు ప్రత్యేక బోధనలుండేవి. సాధారణంగా అరబ్బీ, పర్షియన్ భాషలలో వారికి పఠనం, లేఖనం, యుద్ధ విద్యలు, మహమ్మదీయు న్యాయశాస్త్రం, మతం, దేశ రాజకీయాలు మొదలైన పరిపాలనాంశాలు బోధించేవారు. ప్రప్రథమంగా అక్షరక్రమం నేర్పేవారు. తర్వాత ఖురాన్లోని కొన్ని ముఖ్య అంశాలను కంఠస్థం చేయించేవారు. ఇది అనుదినం ప్రార్థనలో ఉండేది. ఉచ్చారణ అతి ప్రధానం. దీన్ని వారు అర్థం చేసుకోకపోయినా నేర్పేవారు. తరువాత రాత నేర్పేవారు.
పర్షియన్ వ్యాకరణం కంఠస్థం చేయించేవారు. సంస్థాన్ బోస్థాన్ వ్యాఖ్యాన సహితంగా బోధించేవారు. తర్వాత నైతిక విలువలు పెంపొందింపజేసేవారు. చక్కని రాత కోసం వారు ప్రతిదినం అభ్యాసం చేయించేవారు. జులేఖా, యూసఫ్, లైలా మజ్ను, సికిందర్ నామా వంటి కావ్యాలు నేర్పేవారు. విద్యార్థులు అరబ్ అక్షర జ్ఞానాన్ని నేర్చిన తర్వాత వారికి పర్షియా భాష, లిపిని నేర్పించేవారు. ఇస్లాం మత విషయాలు, ఖుర్ఆన్లోని అయత్లను వల్లెవేయడం బోధనాంశం. బిస్మిల్లా అనేది విద్యారంగం ఉత్సవం. బాలుడికి 4 సంవత్సరాల 4 నెలలు పూర్తయిన 4వ రోజున దీన్ని నిర్వహిస్తారు. బంధుమిత్రుల సమక్షంలో బాలుడికి మంచి దుస్తులు ధరింపజేసి పవిత్ర మత గ్రంథాలు, అక్షరాలు ఎదుట ఉంచి వాటిని పిల్లవాడితో పలికిస్తారు. వాటిని పలకలేనప్పటికీ అతడితో బిస్మిల్లా అనిపించి విద్యాభ్యాసం చేయించేవారు. వాటిని వారు చేసుకోకపోయినా బోధిస్తారు. పర్షియన్, అరబ్బీ, హిందీ వర్ణాలు, పేర్లు రాయడం నేర్పించేవారు. బాలికలు కేవలం మసీదులో ఖురాన్ పఠనానికి మాత్రమే పరిమితమయ్యారు. మధ్యయుగ విద్యావిధానం యొక్క సంక్షిప్త సారాంశం. మధ్యయుగంలో భారతదేశంలో ఇస్లామిక్ విద్యావిధానం ప్రధానంగా కొనసాగింది. మక్తాబ్లు ప్రాథమిక విద్యను, మదరసాలు మాధ్యమిక మరియు ఉన్నత విద్యను అందించాయి. విద్యా లక్ష్యాలు మత వ్యాప్తి, జ్ఞానవ్యాప్తి, నైతిక విలువల వ్యాప్తి, జీవనోపాధి, రాజకీయ లబ్ధి మరియు షరియత్ చట్టాల అధ్యయనంపై దృష్టి సారించాయి. ఖుర్ఆన్ బోధన, చదవడం, రాయడం, గణితం, సాహిత్యం, తత్వశాస్త్రం, ఖగోళం, వైద్యం వంటి వివిధ విషయాలు పాఠ్యప్రణాళికలో భాగంగా ఉండేవి. బోధన పద్ధతుల్లో వాచిక పద్ధతి, వల్లెవేయడం, ఉపన్యాస పద్ధతి మరియు మానిటోరియల్ పద్ధతి ఉన్నాయి. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు గౌరవప్రదంగా ఉండేవి. క్రమశిక్షణ కఠినంగా ఉండేది. స్త్రీ విద్య పరిమితంగా ఉండేది. హిందూ విద్యావిధానం కూడా కొనసాగింది, కానీ ఇది మహమ్మదీయ పాలనలో అంతగా ప్రోత్సహించబడలేదు.